వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ బ్యాక్ థ్రెడ్ అండ్ డోరీ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నిటిని కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. అవి మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయి అని చెప్పడానికి సులభంగా ఉంటుంది. ఎంతైనా మనము ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే ఇమేజ్ చూపిస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది కదండి. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇందులో వచ్చేసి మనము బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ఇవి మనకి పట్టు శారీస్, ఫ్యాన్సీ, సిల్క్, కాటన్, డైలీ వేర్ ఇలా శారీ ఏదైనా కూడా మనకు ఈ నెక్స్ అన్నీ కూడా సూట్ అవుతాయండి. అన్నిటిని కూడా ట్రై చేసి చూడండి. ఇందులో మనకి బ్యాక్ నెక్ వచ్చేసి థ్రెడ్ అలాగే డోరీ మోడల్ చూపిస్తున్నానండి. ఇందులో అయితే చాలా యూనిక్ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయండి. మీరు చూసినట్లయితే ఎప్పుడు పెట్టుకునే డోరీ కాకుండా మనకి థ్రెడ్ లాగా పెట్టేసుకొని డోరీ పెట్టుకోవచ్చండి. అలాగే పైన థ్రెడ్స్ పెట్టుకొని కింద డోరీ కూడా పెట్టుకుంటున్నారు. అలాగే మనకి వచ్చేసి జిగ్జాగ్ మోడల్స్ కూడా ఉన్నాయండి. మీకు నచ్చితే వాటిని కూడా ట్రై చేసి చూడండి. ఇక జిగ్జాగ్ మోడల్స్ వచ్చేసి మనకి ఓన్లీ యూ షేప్ ఉండి పైన జిగ్జాగ్ పెట్టుకోవచ్చు, లేదా ఒక నాట్ వేసుకునే విధంగా పెట్టుకోవచ్చు, లేదా బ్లౌజ్ మొత్తం పెట్టుకొని కింద బౌ మోడల్ పెట్టుకోవచ్చు. అలాగే జిగ్జాగ్ పెట్టుకొని థ్రెడ్స్ పెట్టుకున్నా కూడా బాగుంటుందండి. మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేసి చూడండి. అంతేకాకుండా ఇలా డోరీస్ పెట్టేసుకొని మనము స్టైల్గా కూడా డిజైన్ చేసుకోవచ్చండి. ఈ వీడియోలో మీకు ఇమేజెస్ చూస్తే అర్థమవుతుందండి ఎలా డిజైన్ చేసుకోవాలో. అంతేకాకుండా మనకి థ్రెడ్ మోడల్ కూడా ఉన్నాయండి. ఇందులో చూస్తున్నారు కదండి, మనకు బార్డర్ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ తోటి మనము పట్టు అయినా ఫ్యాన్సీ అయినా బార్డర్ని మనం ఇలా థ్రెడ్స్ లాగా పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఫ్యాన్సీ శారీస్కి అయితే అలా చాలా బాగుంటుంది. అలాగే ఇందులో డోరీ మోడల్స్కి మనం హ్యాంగింగ్స్ డిఫరెంట్గా పెట్టుకోవచ్చండి. ఎప్పుడు పెట్టుకునే క్యాప్స్ కాకుండా ఫ్లవర్ షేప్లో కానివ్వండి, లేదా బంచ్ ఆఫ్ క్యాప్స్, అలాగే ఇందులో టులిప్ మోడల్, ఇలా చాలా మోడల్స్ ఉన్నాయండి. నచ్చితే ట్రై చేయండి. ఎప్పుడు పెట్టుకునే సింగిల్ డోరీ కాకుండా ఇలా సింపుల్గా నాట్స్ వేసుకోకుండా థ్రెడ్స్ కూడా పెట్టుకుంటున్నారండి. అలా డబుల్ త్రిబుల్ పెట్టుకున్నా బాగుంటుంది. అలాగే ఇందులో చూసినట్టు క్రాస్ టైప్లో కూడా పెట్టుకుంటే బాగుంటుంది. మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేయండి. ఇక డోరీస్ మనం పెట్టుకునేటప్పుడు కూడా మనం ఆల్ టైప్ ఆఫ్ నెక్స్ ట్రై చేయొచ్చు అండి. అంటే యూ షేప్ కానీ, వి షేప్, స్క్వేర్, స్టార్, డ్రాప్ మోడల్, ఇందులో అయితే చాలా ఉన్నాయి. ఐ కట్ మోడల్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ షేప్స్ అన్నీ ఉన్నాయి. అలాగే మనం బ్యాక్ హుక్స్ కూడా ట్రై చేయొచ్చు అండి. అలాగే నాట్ ఎప్పుడు మనం మిడిల్ కాకుండా ఇట్లా లెఫ్ట్కి కానీ రైట్కి కానీ పెట్టుకున్నా బాగుంటుందండి. ఇందులో అయితే యూనిక్ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి. మీకు వీడియో మొత్తం చూస్తే మీకు ఒక ఐడియా వస్తుందండి. ఇక ఇందులో చూస్తున్నారు కదా, మనకి బ్యాక్ థ్రెడ్ అండ్ డోరీ రెండు పెట్టుకోవచ్చండి. ఇందులో అలాంటి కలెక్షన్స్ కూడా ఉన్నాయి. నచ్చితే ట్రై చేయండి. ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో చూస్తే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. పట్టు బ్లౌజ్, బ్యాక్ నెక్ డిజైన్స్, ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్స్, అలాగే కిడ్స్ వేర్ జ్యువెలరీ కలెక్షన్స్, పర్ల్ జ్యువెలరీ కలెక్షన్స్, ఓల్డ్ పట్టు శారీస్ని న్యూ డ్రెస్సెస్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, లాంగ్ ఫ్రాక్స్, పట్టు, ఫ్యాన్సీ, అలాగే హాఫ్ శారీస్ కానివ్వండి, ఇలా A to Z అన్ని కలెక్షన్స్ ఉంటాయండి. మీరు ఒకసారి విజిట్ అయితే మీకే అర్థమవుతుంది. మీకు నచ్చిన వీడియోస్ అన్నిటిని చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.